నేను తెలుసు లేట్ లేకుండా సంగీత్ శోభన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లేట్ లేకుండా ఫస్ట్ లైట్లు ఆపేద్దాం ప్లీజ్. ఈ ఫ్రంట్ లైట్స్ కొంచెం ఆఫ్ చేశారు. నేను వెనక్కి వచ్చిన లైట్ ఓకే, ఇది బెటర్. ఇది ఓకేనా? డన్. ఎస్ కాదు మనలో అన్నమాట. అక్కడ వెనకాల కౌంటర్స్లో ఏది బెస్ట్ చెప్పరా నాకు? అక్కడ అందరు తింటుంటే నాకు ఆకలేస్తుంది. క్లియర్లీ కొంచెం అక్కడ ఓకే వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టు కనపడుతుంది. సో చెప్తే మేము అటే వస్తాం. బిర్యానీయా? ఇక్కడ కూడా అదేనా? వాటరా? ఏసీలో పోసేయండి. ఎలా రానమ్మా? సెయింట్ పీటర్స్. కొంచెం ఎనర్జీ తగ్గిందబ్బా మనలో అన్నమాట. చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాను నేను, చాలా దూరం నుంచి చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాను నేను. ఓకే పర్లే, మేనేజ్ చేద్దాం. ఎలా ఉన్నారు? చాలా కాలం అయింది, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయింది. మ్యాచ్కి వెళ్ళిన తర్వాత నేను బయట కనపడలేదు, మీరెవరు కూడా నాకు కనపడలేదు. మ్యాచ్కి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలాంటి సినిమా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు మాన్సా గారికి కథ చెప్పారు నాకు. ఆవిడ అడిగాను ఏంటండి ఈ కథలో మెయిన్ అదేదో అంటారబ్బా మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యూఎస్పీ ఏంటండి అని అడిగా. నువ్వే బాబు అన్నారు. నేను అదంగానే ఊరుకోండి కథ ఒప్పుకుంటాను, ఫస్ట్ కథ చెప్పండి అన్న. ఆవిడ ఒకటే మాట అన్నారు, ఆడియన్స్కి మనం చేసే సినిమాలు సరిపోవట్లేదు, ఇంకా బెటర్ సినిమాలు ఇవ్వాలి, ఇంకా బెటర్ క్వాలిటీ సినిమాలు ఇవ్వాలని ఒక మాట చెప్పారు. నేను అక్కడ ఫస్ట్ పడిపోయాను. దాని తర్వాత కథ స్టార్ట్ చేశారు. ఒక ఫ్యాంటసీ, కొంచెం హారర్, కొంచెం అడ్వెంచర్. మనం ఉన్నాం కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, అదైతే గ్యారంటీ. థ్యాంక్ యూ, చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇక్కడ ముందు. వెన్నెల ఏమా, వెన్నెల డీడీ కొంచెం బ్రేక్ ఇద్దాం. ఇక ఈ సినిమాలో అయితే నా వెన్నెల తనే. సినిమాగా మేము వెన్నెల మార్చేస్తుంటాం అంతే. అమ్మాయిలు చాలా హట్ అయ్యారంట. మొన్న రబ్బప్ప అనే ఒక హార్ట్ బ్రేక్ సాంగ్ రిలీజ్ చేస్తే ఎప్పుడు మీ మగాళ్ళ ఏడుపులేనా, మాకు వేరే పాటలు ఉండవని చెప్తే వెంటనే నాకంటే మంచి పాటలు వేసుకొచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ గారు హీరోలో ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటని కంపోజ్ చేశారనమాట పదే పదే అని. దాని తర్వాత వెనక్కి రావాలా సార్? సారీ సార్, వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మీరు దూరం చేస్తున్నారు సార్ నన్ను. ఎక్కడ ఆపాం? మ్యూజిక్ డైరెక్టర్ హీరోలో ఉన్నారు. సరే ఇప్పుడు మళ్ళీ చెప్పాలా మీరు? అక్కడికి ఆపారని చెప్తున్నా. పదే పదే అని మొన్న మేము ఒక వీడియో చేసాం. జనరల్గా మనలో అన్నమాట, అమ్మాయిలు మీరు నమ్మాల్సిన నిజం ఏంటంటే మా అబ్బాయిలకి నిజంగా హింట్స్ అర్థం కావు. మేము తెంగరోళ్ళం. మాకు అమ్మాయి మొహం మీదకి వచ్చి నువ్వు నాకు ఇష్టం రా మగడా అని చెప్తేనే మేము నమ్మం. మాకు అదొక వ్యాధి అంతే. అలాంటి చాలా అమ్మాయిలకి ఫ్రస్ట్రేషన్ తీర్చడానికి మా అనుదీప్ గారి పాటతో వచ్చారనమాట. అఫ్ కోర్స్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు వినలేదు, బట్ ముందు ఉండి విన్న వాళ్ళకి నచ్చిందని అనుకుంటున్నాం మేము. సినిమాలో డెఫినెట్గా ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా విజువల్స్ మేము రిలీజ్ చేయలేకపోయాం. ఎందుకంటే అది కొంచెం కథను రివీల్ చేస్తుందనే చిన్న భయం. అంటే మాకు ఏదో ఉంటుందిలేండి, మా స్పాయిలర్స్ అని ఏదో మా బాధలు ఉంటాయి. ఆ పదే పదే పాట నిజంగా నేను హేర్ గారు చెప్పినట్టు మా అందరికి ఫేవరెట్ సాంగ్. చాలా చాలా ఇష్టంతో చేశారు అనుదీప్ గారు. అండ్ ఏమో మాకైతే ఈ మధ్యకాలంలో ఒక ఇంత మంచి లవ్ సాంగ్ గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాలేదని మేము అనుకుంటున్నాం. మేబీ వీ డోంట్ నో. సరే అబ్బా, ఇంటరాక్షన్ అది చేద్దాం కదా, ఇంకెంతసేపు నా సినిమా గురించి మాట్లాడాలి? మీరేమైనా అడగచ్చు కదా, మంచిగా మాడదాం ఒక 10 నిమిషాలు. మీ అందరికి బోర్ కొట్టట్లేదా? ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇలా ఊరికే వచ్చి అందరు స్పీచ్లు ఇచ్చి మీ బోర్ కొట్టదా? కాదు, కెన్ వి, ఇస్ ఇట్ పాసిబుల్? డాన్సా? ఆడియన్స్ కి మైక్ ఇవ్వాలా మీకు? ఇద్దామండి, ఇద్దాం. వాళ్ళు పాపం చూడండి ఎంత మంచిగా అందరూ ఫుల్ తినేశారు, మంచి నిద్రమత్తులో ఉన్నారు. మేము మాట్లాడితే ఏమంటారు? రెడీ ఉన్నారా? మైక్ అక్కడ మైక్ ఇచ్చాను మా ముందు. అక్కడ వాళ్ళు చేస్తారు, ఇక్కడ వాళ్ళు చేస్తారు. నేను అడిగితే మాత్రం సడన్గా ఇంట్రెస్ట్ వస్తుంది అందరికీ. ఎస్, మీరు వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నారు. ఒకరికైతే ఒకరితో మాట్లాడదాం. ఒకరు
ఓకే, నిహారిక గారి గొంతు బాగాలేదంట, అందుకని నన్ను మాట్లాడద్దు అంటున్నారు. ఓకే, మాట్లాడదాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాట్లాడలేకపోతున్నాను. అదేంటో తర్వాత మీకే తెలుస్తుంటుంది. ఎందుకు మీకు కూడా గొంతు ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? లేదు కదా, ఓకే.